హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. ఏపీకి రాజధాని రద్దు. సో ఎందుకు రద్దు చేశారు ఏపీకి అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇకపోతే నేటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ 2వ తేదీన, అంటే ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కంప్లీట్గా మారనుంది. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశించారు. సో ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పునర్విభజనకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారండి. వారు క్యాబినెట్ భేటీ 18వ తేదీన అయితే నిర్వహించారు. సో పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఇక జూన్ 2 నాటికి రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు మొదలుకొని ఆస్తులు, అప్పుల పంపిణీ వరకు పెండింగ్ అంశాలపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సో మొత్తానికి ఏపీ రాజధానిగా హైదరాబాదు రద్దు అయిపోయింది. జూన్ 2తో, రేపు వచ్చే 2వ తేదీతో అయితే రద్దు అయిపోయినట్టే. సో ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్లో ఉన్న ఏవైనా ఆస్తి కానీ లేదా ఉద్యోగ సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా మొత్తానికి భవనాలను ఆధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రాకు ఇచ్చిన భవనాలను కూడా వారి ఆధీనంలోకి తీసుకుని ఉన్నారు. సో మొత్తానికి పూర్తిగా డివైడ్ అయిపోయినట్టే స్టేట్. ఇదండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.